ఇదిగో పాపం మన జోలికి ఎందుకు వస్తుంది ఒకసారి చెప్పండి ఎవరైనా. పాపం మన జోలికి ఎందుకు వచ్చింది? హలో, నా మాటలు అర్థమవుతున్నాయా? పాపం మన జోలికి ఎందుకు వచ్చింది? పాపం మనల్ని ఎందుకు తరిమిద్ది? మనం అవకాశం ఇస్తేనే. అవునా కాదా? పాపానికి మనం అవకాశం ఇస్తేనే పాపం మన జోలికి వచ్చింది, మనల్ని తరిమిద్ది. ఇప్పుడు అది తరమదు. కానీ ప్రియమైన దేవుడి బిడ్డలారా, దానిలో నుంచి మనం పారిపోవాలి. ఆ పాపంలోంచి మనం అవకాశం ఇవ్వకూడదు పాపానికి. దేవుని రక్తంలో కడగబడిన మనము ఇదిగో యవనేచ్ఛల నుంచి పారిపోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. యవనస్తుడికి ఈరోజు యవనస్తుల కొడుకులో దేవుడు నీతో చెబుతున్నాడు, ఆ పాపాన్ని విడిచి పారిపో. పాపం నువ్వు అవకాశం ఇస్తేనే వచ్చేది, గుర్తుపెట్టుకో. నువ్వు అవకాశం ఇవ్వకపోతే నీ దగ్గరికి పాపం రాదు. అవకాశం ఇచ్చేవారుగా మనం ముందుకుందాముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట ఆదికాండంలోంచి